తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక పర్యటన చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ లాంటి బృహత్ ప్రాజెక్టులను సాధించే పనిలో ఉన్నారు. సోమవారం అఖిలపక్ష ఎంపీలతో సమావేశమైన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపు, పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను ఇప్పుడు వేగవంతం చేయడమే రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా చర్యలు జరిపారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ఇతర రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కూడా కలిశారు. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రామ్మోహన్ నాయుడును కోరారు. ఇక వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి రామ్మోహన్ నాయుడు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణకు సంబంధించిన అనుమతులను ఇప్పుడు త్వరితగతిన మంజూరు చేయాలని ఖట్టర్ను అడిగారు. శంషాబాద్కు మెట్రో కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, చట్టబద్ధమైన అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ పర్యటనకు ముందు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వారికి సూచించారు. ఈ ఢిల్లీ పర్యటన ద్వారా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపైన స్పష్టత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. మొత్తంగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ రాష్ట్రానికి చాలా కీలకంగా మారింది. కేంద్ర మంత్రులతో జరిపే చర్చలు ఫలవంతమైతే పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఇక విమానాశ్రయాలు, మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ లాంటి కీలక ప్రాజెక్టులకు కూడా కొత్త ఊపు వస్తోంది. ఇక రాష్ట్రానికి నిధుల విడుదల, అనుమతుల ప్రక్రియపై కూడా సానుకూల నిర్ణయాలు వస్తాయని ప్రభుత్వం ఎదురు చూస్తోంది.